లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి రన్న 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 రన్న. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందా. వెనస్డే వచ్చేసింది అంటే గెట్ అప్ స్పెషల్. yes మరి మన కమెడియన్స్ వచ్చే ముందు లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో సిగ్గుపడుతుంటాం. మనం ఎలాంటి సందర్భాల్లో సిగ్గుపడతాం? మీరు ఆన్సర్స్ కూడా సిగ్గుపడితే చెప్పాలి. కమ్ ఆన్ స్టూడెంట్స్. ఫస్ట్ కిస్ అప్పుడు సిగ్గుపడతావు. సిగ్గుపడితే ఎలా పెడతావు? అంటే అర్జున్ ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనుకో, అప్పుడు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. అదే సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకో, సెకండ్ టైం కిస్ కదా, ఏ దాయే. నెక్స్ట్ చుట్టూ అమ్మాయిలు ఉన్నప్పుడు ఫ్రెండ్ అరే నువ్వు జిప్ పెట్టుకోలేదురా పెట్టుకో అంటే నాలుంటాడైతే అవురా పెట్టుకోలేదు పెట్టురా. నెక్స్ట్ పెళ్లి చూపుల సమయంలో సిగ్గుపడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ మేము పెళ్లి చూపులకు వచ్చాము, ఏది సిగ్గుపడు. మరి రవి మీకు నచ్చాడా అండి? నచ్చాడు. కొంచెం హెయిర్ స్టైల్ ఇటు చేపించుకోమనండి, బాగుంటుంది. సరే పెళ్లి తర్వాత చేపించుకుంటా. మీరేంటండి మీలో సిగ్గు గ్రంథాలు లేవా? సిగ్గుపడట్లేదా అమ్మాయిలాగా? నాకు అలానే రేపు అమ్మాయిలు సిగ్గుపడట్లేదండి, అబ్బాయిలే పడుతుంది. మరి నీకు భవానీ నచ్చిందా? భవానీ నచ్చింది, కానీ తన పక్కనున్నాడు ఇంకా బాగుంది. సూపర్. నెక్స్ట్ మీరు ఇంతమంది అమ్మాయిల్లో నేను అందంగా ఉంటే అంటే సిగ్గుపడతా. అనన్గా ఎస్ నెక్స్ట్. మనం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడు అదే సార్ వచ్చి ఏ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ పడిందిరా అన్నప్పుడు వంశీ వేరే సిగ్గు, నో సిగ్గు కమింగ్ ఫ్రమ్ యువర్ ఫేస్. సిగ్గు అంటే ఓ మై సిగ్గు లేదు అని గాడ్. అమ్మాయిలు ఎదురుగా చెప్పాడు. చీ చీ. నెక్స్ట్. ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సిగ్గేస్తుంది. జనాభా లెక్కలో వస్తే చాలు అబ్బాయి వచ్చేస్తాడు. నేను అన్నది రోడ్డు పైన కాదు, మన ఇంటికి వచ్చిన. అదే మీ ఇంటి జనాభా లెక్కలు మీ ఇంటికి వస్తాడు, రోడ్డు మీద రాడు. ఇప్పుడు పాలోడు వచ్చిండు. పాలు. నెక్స్ట్. ఫస్ట్ టైం ఎవరికైనా ప్రపోజ్ చేసేటప్పుడు సిగ్గేస్తుంది. ఇది ఒకసారి రవికి ప్రపోజ్ చేయి ఫస్ట్ టైం. నేను రవికి చేయను. ఓకే నాకు చెయ్యి. రవియే బెటర్. అవి తేడా అనుకుంటున్నావు నీకు చేయని. నెక్స్ట్. ఒక ఫాదర్ సన్ అడిగినప్పుడు ఎలా అంటే, అరే నువ్వు ఎవరినైనా లవ్ చేసిన? అవును నాన్న నేను లవ్ చేస్తున్నాను. బొక్కలు చూడు వేస్తాడు దాని తర్వాత. లేదు వాళ్ళ డాడీ ఆ అమ్మాయి నంబర్ ఇరా అని ఆయన సిగ్గుపడతాడు. నైస్. నెక్స్ట్. నా శోభరంగాలిలో నా భార్య ప్లేస్ లో శ్రీముఖి ఉంటే సిగ్గుపడతా. ఆగు, లెట్ మీ ఇమాజిన్. నెక్స్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి రోడ్డు పైన బోర్డు పట్టుకొని నిల్చున్నప్పుడు సిగ్గేస్తుంది. ఏం బోర్డు? తాగి వాహనాలు నడపకండి అని. ఇవాళ రేపు పనిష్మెంట్ అదే కదా. అవును, వెరీ ట్రూ. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే పనిష్మెంట్ ఏంటంటే చౌరస్తాలో ఐ విల్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని ఇలా పెట్టి తలోంచి, కొన్ని స్టేట్స్ అయితే బట్టలిప్పి ఉట్టి చెడ్డల మీద పట్టుకుని పనిష్మెంట్ అది. దాంతో తాగి నడపడం ఆపేస్తారని. నెక్స్ట్. పెళ్లి చూపులు పోయినప్పుడు అత్తగారిని చూసి సిగ్గుపడతా. బుద్ధి ఉందా నీకేమైనా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడాలి కానీ అత్త ఏంది ఏమనుకుంటున్నాను కాదు, ఏం షో అనుకుంటున్నావు? ఇది కామన్ సెన్స్ ఉందా? అమ్మాయిని కలవనికి పోయినప్పుడు తుప్పలకు పిలిచినప్పుడు. అయితే నువ్వు అమ్మాయిని కలవనికి వెళ్ళలేదురా.
ద సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో పేరెంట్స్ పిల్లల్ని బతిమలాడతారు? వేరే వాళ్ళ అమ్మాయిలను కాకుండా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలని ప్రేమించామని. ప్లీజ్ రా, వద్దురా, ఆ సరోజ వద్దురా, కొంచెం అట్లీస్ట్ శ్రీముఖిని ప్రేమించరా. 1000 కోట్లు ఉన్నాయిరా దానికి ఆశ. సరోజ అయితే ఎగిరిపోతా అంటది, శ్రీముఖి అయితే ఆల్రెడీ ఎగిరిపోయిందా? నెక్స్ట్, పండగ రోజున స్నానం చేయరా నాన్న ప్లీజ్ రా అంటారు. కూసరా నువ్వు. నెక్స్ట్, అమ్మాయిలకి లైన్ వేస్తే ఏ గానీ పక్కింటి ఆంటీకి ఏకరా తను నీకు పిన్ అవుతుంది అని చెప్తారు. సూపర్. నెక్స్ట్, మందితో అయినా తిరుగు కానీ నేను చూపించిన అబ్బాయినే చేసుకొని బతిమలాడతారు. మన మగవాళ్ళు మారి చిగురులు. నెక్స్ట్, ఫాదర్ సన్ అడుగుతాడు, ఈసారైనా రెగ్యులర్ గా పాస్ అవరా సప్లీస్ కాకుండా పటాషోకి శ్రీముఖిని అన్నని చూపించడానికి తీసుకెళ్తానని చెప్పి. మేము జూలో జంతువులం ఏంట్రా? సమ్మర్ హాలిడేస్ కి బాగా మార్క్స్ చేసుకుని సమ్మర్ హాలిడేస్ లో పెద్ద కోతి ఎర్ర కోతించి పెడతా. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు కొత్తగా నాకు పెళ్ళైంది అనుకో, నేను మందు బీర్ అవన్నీ నాకు అలవాటు ఉన్నాను. మా డాడీ చెప్తాడు, అమ్మా టైం పడుతుంది. మెల్లగా కానీ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు చెప్పు. ఓకే, దాని తర్వాత ఏమైంది? ఇప్పుడే కదమ్మా నీకు ఇప్పుడు రవితో అయిందా పెళ్లి, లేకపోతే సీనుతో అయిందా? రవితో పెళ్లి అయింది. రవి అంటే రచ్చ రవి. మా డాడీ చెప్తారు, మీరు వినండి. ఓకే ఓకే. మా డాడీ అమ్మా అయ్యో, మరి పెళ్ళైన తర్వాత నేను చెప్పేది వినక్క. మన ఇద్దరం ఎప్పుడు అక్క చెల్లెళ్ళం అయిపోయినా. రవి ఏమైంది? రవి మెడిటేషన్ ఓకే, చేస్తాడు. మా డాడీ చెప్తారు, ఇప్పుడే కదమ్మా డాడీకి బాగా కష్టమైనట్టుంది, బాగా ఖర్చులు ఉంటాయి పెళ్ళంటే. ఏమమ్మా ఇప్పుడే రవికి నీకు మ్యారేజ్ అయింది కదా. చెప్పు. దేవుడు వచ్చాడు. మరి ఈ రోజు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో మనల్ని గెటప్ చేసుకొని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి, ముక్కు అవినోస్ అండ్ హరి. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ, మమ్ము కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ, జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ, కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ, జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. కానీ మీ ముగ్గురు ఏదో ఒరిజినల్ గెటప్ లో ఉన్నారు. ఈ నిజంగా పేషెంట్ లా ఉంటాడు పేషెంట్. వీడు అన్నపూర్ణ స్టూడియోస్ కి సెక్యూరిటీ లా ఉంటాడు. ఏ షూటింగ్ అయినా ఎన్ని ఉంటాడు. వాడు ఎవరు స్కిట్ రాసుకునే స్కిట్ వేయడం పడిపోతే అది ఏరుకొని వాడు చెత్త. వెరీ గుడ్. మరి వీళ్ళ స్టాండప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఏ గెటప్ వేసిన లాస్ట్ లో అందరికి సలాం కొడతాడు. సెక్యూరిటీ గార్డ్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. మేడం గుర్తుపట్టిలా? గుర్తుపట్టినప్పుడు ఎప్పుడైనా ఇదేంటి చదువు? సూరిటీ చూసినా చదువుకోలేని పోరి తెలిసిపోయింది ఇక్కడ. రమణ నువ్వు చదవన. సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటిది? సెక్యూరిటీ. ఇప్పుడు మీ తెలియని వాళ్ళు కూడా చెప్తా. ఒక కాపలాదారుని సెక్యూరిటీ గార్డ్ అంటారు. ఏమంటారు? అదే సెక్యూరిటీని తెలుగులో చెప్పి సెక్యూరిటీ అంటే ఇది అంటావు. కాదు భయ్, సెక్యూరిటీ గార్డులు అంటే చాలా తక్కువ అంచనా ఎత్తారు. అరే ఈ ఓనర్లు తిక్కలు ఉంటారు భయ్. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటారు అంటే ఫస్ట్ రోజు జాబ్ లో చేయనప్పుడు ఇట్లా నిలబెట్టి మిలిటరీలో జాబ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ బాబు నీ పేరేంటి, ఇదివరకు ఎక్కడ చేసావు, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, నీకు ఎందరు పిల్లల గురించి కూడా అవుతారు. అన్ని డీటెయిల్స్ అడిగి జాబ్ ఇచ్చినప్పుడు చెప్తారు తాళం చేతులు. ఇదిగో నా బెడ్రూమ్ తాళం చేయి, ఇదిగో నా బాత్రూమ్ తాళం చేయి, ఇది నా కుక్క పిల్ల తాళం చేయి, ఇదిగో నా బెడ్రూమ్ తాళం చేయి అని ఒక 100 తాళం చేతులు పెడతారు. అన్ని పెట్టిలు బాగానే ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి కండిషన్ సప్లై అయినాగా ఎవరినైనా ఈగను కూడా గేట్ లోకి వచ్చే ముందు అడిగి పంపించాలి. ఏం చేయాలి మేడం? అడిగి పంపించాలి. కొంతమంది కొన్ని రూల్స్ పెడతారు. అడిగి పంపించిన మనకు ఈమె మీదికెళ్ళి సెక్యూరిటీ ఆయన పంపించు, పంపించినాం.
మేడమే చెప్పింది కదా అని. ఇంకోసారి అయ్యో ఈయనే కదా అని మళ్ళీ పంపిన అనుకో, సెక్యూరిటీ అడగకుండా ఎందుకు పంపుతున్నావు అంటే అడిగితే ఒక తప్పు, అడగకపోతే ఒక తప్పు. అబ్బాయి ఈ ఓన్లో నాకు అసలు అర్థం కాదు. జీతం ఇస్తున్నాం కదా, జీతం ఇస్తే మేము చెప్పినట్టు చేయాలి. చెప్పినట్టు చేయడం కుక్క పిల్లనా నేనేమన్నా? మిలిటరీ కన్నా ఎక్కువ పని ఉంటుంది భయ్, మాకు జీతం ఇంత ఉంటది. అరే ఎన్నేళ్ళు చేసిన పర్మనెంట్ జాబ్ కాదు మాకు తెలుసా. అందరు అనుకుంటారు యూత్ మీరు అందరు కూడా, అబ్బో ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ రా పోయి వీంది ఆరాంస నౌకరీ ఏసీలో పంటారని. అరే నీకేం తెలుసురా పోయి, అట్లాంటి తిక్కగాడు వచ్చిండు మొన్న, వానికి 500 అవసరం ఉన్నాయని. 500 అవసరం ఉన్నా ఏటీఎం మిషన్ రాలేదని చెప్పి నా ముఖము ఆ మిషన్ పొట్ట గుద్దిపోయింది. సెక్యూరిటీని కొట్టిపోతే సెక్యూరిటీ ఏం చేస్తుంది? మాకు ఇచ్చిన రూల్స్ వల్ల ఒకటి రాసి ఉంటుంది తెలుసా, చూసుకుంటూ ఊకోవాలి అని. ఇచ్చిన రూల్స్ కాదు, ఇచ్చిన కట్టని చూడు. కట్టెనా? అది పెట్టుకోని దెబ్బలు తింటారు. అది ఏసీలే కదా పోయి బ్రెయిన్ పని చేయలే. ఒక 100 రూపాయలు అడుగుతాడు పోయి, రోనా రేపు జర చిన్న పని ఉన్నది, ఒక 100 రూపాయలు ఇచ్చిన కదానే పంపించిండు. అంత 100 రూపాయలు ఇచ్చిండు అనుకో, రవణ భార్య రాముడు సీత లెక్క కనపడుతుంది. వానికి 100 రూపాయలు ఇవ్వకపోతే కళ్ళ ముందర తిరిగినా పట్టించుకోడు వాడు. కొద్దిగా ఈగో ఉంటది కదా, నమస్తే పెట్టించుకొని పోవాలని. 100 సార్లు తిరుగు, వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి. రే అని ఇట్లా దియంగానే, ఏ రవి గారు బాగున్నా. సెక్యూరిటీ గార్డుల గురించి ఇంకొక విషయం చెప్తాను. ఎన్ని చేసినా, మీకు ఏ పని చేసినా, ప్రపంచంలో విలువైన కోహినూరు వజ్రాల నుంచి మొదలు పెడితే మనం కన్న పిల్లల వరకు, మనం కొనుక్కున్న కుక్క పిల్ల నుంచి మొదలు పెడితే మనం కట్టుకున్న బిల్డింగ్ వరకు, సెక్యూర్ గా బయట ఉండి మన ప్రాణానికి ప్రాణంగా అంటే సుఖంగా నిద్రపోతున్న వాళ్ళు మాత్రం తడిచి ఎండి మనకు సెక్యూర్ గా ఉన్న సెక్యూరిటీ గార్డులకు నేనే చేస్తున్నా సలాం. స్టూడెంట్స్, మీ దగ్గర ఉన్న చిత్తు కాగితాలన్నీ రెడీ పెట్టుకోండి, ఎందుకంటే చెత్త గెటప్ వేసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాడు చిత్తు కాగితాలు ఏరుకునే ముక్కు అవినాష్. ఈరోజు నేను ఎంచుకున్న కంటెంట్ చెత్త కంటెంట్ అనమాట. ఈ చెత్త వాళ్ళు పొద్దున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ముందు వీళ్ళు వేస్తారు, ఎందుకంటే వీళ్ళకు కూడా షిఫ్ట్ ఉంటాయి అనమాట. గల్లీలు పంచుకుంటారు అనమాట. అరే కుక్కట్పల్లి, అమీర్పేట, మైత్రోని ఇవన్నీ నాయిరా, మాదాపూర్ అన్ని అని చెప్పి పంచుకుంటారు అనమాట. చెత్త డ్యూటీకి వెళ్ళారు పొద్దున. ఎలా ఉంటుందంటే శ్రీముఖి వెళ్ళినట్టుంది. ఏంటి అంత బా జిడ్డు అంత మేకప్ తీసినదా? మేకప్ వేసుకోవడం ఎందుకు, తీయడం ఎందుకు? అక్కడ కిలో వేసుకుంటే 3 కిలో వచ్చింది చూసారా. అబ్బో శ్రీముఖి లవ్ లెటర్ రాసింది ఎవరికి, ఒక్క నిమిషం. యాంకర్ రవికి లవ్ లెటర్ రాసింది. నువ్వు అన్నావు అనుకో, నీ పెదల పైన లిప్స్టిక్ లా ఉంటుంది. అన్నావు అనుకో, నీ కళ్ళ కింద ఐలైనర్ లా ఉంటాను. నువ్వు ఓహో అన్నావు అనుకో, నీ ఐబ్రోస్ లా ఉంటాను. నాకు అర్థం కాదు, ఈ లవ్ లెటర్ రవికి రాసిందా మేకప్ అని రాసిందా? పొద్దున ఈ చెత్తలు న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ ఏంటంటే వీళ్ళు ఫుడ్ న్యూస్ పేపర్ దొరకనమాట. అక్కడ ముక్క ఇక్కడ ముక్క అన్ని అటాచ్ చేసి అవుతారు అనమాట. నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు, ఈ సంవత్సరం ఎలాగైనా అనుష్క సరసన నటించాలంట. యాక్చువల్ మ్యాటర్ అది కాదు, ఈయనకి ఫుల్ పేపర్ దొరకదు కాబట్టి సినిమా పేపరు ఈ మెయిన్ పేపర్ కలిపి చదువుతారు. ఎలా అంటే నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు, ఎలాగైనా ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ ని మెరుగు అందించాలి. తర్వాత మ్యాటర్ ఏంటంటే సంపూర్ణేష్ బాబు ఎలాగైనా ఈ సంవత్సరం అనుష్క సరసన నటించాలి. ఇది మ్యాటర్. శ్రీముఖి కవిత్వం రాశారు ఎవరు? శ్రీముఖి, నీకు మేకప్ లేకపోతే నువ్వు కాకి, నువ్వు మేకప్ వేస్తే నా సఖి, నువ్వు కోపంగా ఉంటే ఓ చంద్రముఖి, నువ్వు నవ్వుతూ ఉంటే నీతో చేస్తా ముఖాముఖి, నువ్వు వద్దంటే నేను నవ్వుతా ఏకాకి, నా జీవితం అనే తాళానికి నువ్వు కీ, నువ్వు బాధతో ఉంటే స్టేజ్ అంతా మూకి, నీ వల్లే వస్తుంది రేటింగ్ ఈ షోకి, ఇదంతా వింటుంటే కాలుతుంది రవికి. అవును, ఈ కవిత్వం రాసింది ఎవరంటే నాకు అర్థం కాదు. ఇట్లు గెటప్ సీను.
లాస్ట్ ఇయర్ నాకు మొన్న పెళ్ళైంది అనమాట. మా అమ్మాయి 10th క్లాస్ చదివించాను. ఎలా చదివించాను తెలుసా? మొన్న తరుణ్ మాస్టర్ గారు గల్లీకి వెళ్ళాను. తరుణ్ మాస్టర్ గారు గల్లీకి వెళ్తే తరుణ్ మాస్టర్ గారు ఈయనకు డి జూనియర్స్ లో అలవాటు అయిపోయింది. చింపి అలవాటు అయిపోయింది. అదే పేపర్ లో చింపి అలవాటు అయిపోయింది. ఇంటికి వెళ్ళక కూడా వస్తే కాఫీ తీసుకురా, వస్తే అది తీసుకురా, వస్తే ఇది తీసుకురా అని ఇంటి మొత్తం చెత్త పడేశాడు. కట్ చేస్తే ఆ చెత్త మొత్తం ఏంటంటే 150 క్వింటల్. దాంతో మా అమ్మాయి 10th క్లాస్ చదివించాను. వెళ్తూ తరుణ్ మాస్టర్ ఇంటికి రాను, మాస్టర్ ప్లీజ్ మాస్టర్ వచ్చినసరికి ఒక 1000 క్వింటల్ చేయండి మాస్టర్, మా అమ్మాయికి పెళ్లి చేయండి. చెత్త వాళ్ళు ఎలా ఉంటారు అండి, బయట డ్యూటీకి వచ్చిన ఎలా ఉంటారు. ఒక్కసారి డ్యూటీ అయిపోయిన ఇంటికి వెళ్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా రిచ్ గా రెడీ అయిపోయి నైట్ టైం బయలుదేరు కదా, బయట వెళ్ళేటప్పుడు ఏంటి చెత్త అంతా. తర్వాత మార్నింగ్ లేస్తే డ్యూటీ ఆ చెత్త మాత్రం ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ సూట్ అవుతుందండి. ఎందుకంటే చూడ్డానికి కూడా పేషెంట్ లానే ఉంటాడు. ఒక పేషెంట్ గెటప్ వేసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. ఉరుములు నీ మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని అలివేణి పరుగులు నీ గానమై కరగలు నీ తాళమై. నువ్వే చేయాలి పర్ఫార్మెన్స్. నువ్వు చేయగలవు, నీ చేస్తావు, నువ్వు ఆపగలవు. అది చూడగా మనసాగక ఆడాలి నీతో. హాయ్ హలో అండి. రేపు చేతికి ఎంత కట్టేసుకొచ్చాను చూస్తున్నారా? మరేం లేదండి, 1 రోజుల క్రితం కుక్క అరిచింది కదా అని హాస్పిటల్కి వెళ్ళా. ఏదో కట్టేశారు. అక్కడ డాక్టర్ పేరు శ్రీముఖి గారంట. మోనర్ కదా అని వేయించుకుని ఇంటికి వచ్చా. 3 రోజులు నేను తగ్గట్లే. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళా. అప్పుడు తెలిసింది నాకు అక్కడ శ్రీముఖి గారు ఆయా అంట. కొంత డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని డాక్టర్లను అనలేము, వాళ్ళు పెట్టే క్లినిక్ అనలేము. ఎలా ఉంటాయంటే ఆ క్లినిక్ అటు డాక్టర్ కాంపౌండర్ తెలియదు. వెళ్ళిన తర్వాత అందులో 4 టాబ్లెట్లు ఉంటాయి. పారాసెటమాల్, సారిడాను, జింటాకు, ఇంకేదో ఒక ఇంజక్షన్ ఉంటుంది. అందరికి అదే ఇంజక్షన్ పొడుతుంది. మొన్న మా ఫ్రెండ్కి జ్వరం అని తీసుకెళ్తే లోపల కూర్చోబెట్టిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ప్రెస్ తెప్పించాడు. నేను లోపలికి వెళ్ళా, వాడిని అక్కడ కూర్చోబెట్టి సార్ ఇక్కడ డాక్టర్ ఎక్కడ ఉంటారండి? డాక్టర్ స్ట్రైట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటాడు? మరేంటి మెడలో చెత్త సోప్ కనబడుతుంది, కోట్ కనబడుతుంది, డాక్టర్ని కాకపోతే డైర్లు అమ్ముకుంటాను ఇక్కడ. సరే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కదా సార్, నా ఫ్రెండ్కి. చెప్పు ఏంటి? బాగా ఫీవర్గా ఉంది సార్, కొంచెం చూస్తాను కానీ ముందు డీటెయిల్స్ చెప్పు. పేరేంటి? సుధీర్ సార్. ఏజ్ ఏంటి? 25 సార్. సెక్స్ ఏంటి? మేలు. 10th క్లాస్ మార్కులు ఎంత? 10th క్లాస్ మార్కులా? ఒరి ఎలా ట్రీట్మెంట్ చేస్తాను, ఇంకేమైనా చేస్తున్నావా? రాయిరా, హాబీస్, అచీవ్మెంట్స్, ప్రాజెక్టులు, ఈమెయిల్ ఐడి రాయు. ముందు చెప్తే బాగుంది కదా, రిజ్యూమ్ తెచ్చుకునే వాళ్ళం. అబ్బరే పేషెంట్ ప్రాణాలు పోతుంటే పరిచయం కావాలనిగా. సారీ, నువ్వు వెళ్ళి నర్స్ గారు ఇంజక్షన్ తెచ్చు, నేను ఇంతలోపు మీ ఫ్రెండ్కి చూస్తుంటారా. నేను వెళ్ళి ఇంజక్షన్ తెచ్చాను. ఇది నోట్లో థర్మోమీటర్ పెట్టి అప్పుడు తీస్తాను మా ఫ్రెండ్. ఎంత ఉందండి జ్వరం? అయ్యి బాబోయ్, థర్మోమీటర్ ఇటు పక్క దారిలో కాగింది కానీ పగిలిపోయేది. 108 ఉంది జ్వరం. 108 ఉందా? నీ సొమ్ము పోయింది 143 అని చెప్పు. ఏం అలా మాట్లాడుతున్నా? ఏంటంటే అదో జ్వరం ఆడికి కాదు, ఈ నోట్లో థర్మోమీటర్ ఇటు 104 అంట. ఎవరో నీకు ఉద్యోగం ఇచ్చింది? నీలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే గూడ్స్ రైలుకి టికెట్ కొనుక్కున్నట్టే. సరే ఏంటి ఇంకో ప్రాబ్లం ఏంటి? సార్ పన్ను కొంచెం నొప్పి పెడుతుంది, చూస్తారా? సరే నోరు చెప్పు. నీకంటే నీ పల్లెలు లావుకున్నాయి భయ్యా. సరే నేను కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకో. టెస్టులు రాసి ఇచ్చారండి, చదువుతాడు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఈఈజీ. ఇదేంటి రాలిన ఉన్న సబ్జెక్టులు రాసి ఇంటి రాసా? హెచ్ఐవి టెస్ట్ కూడా రాసి అది ఒకటే మిగిలిపోయింది. నేను టెస్టులు చేసుకుంటే నిజంగానే పేషెంట్ అయిపోతాను. ఏదో పన్నుకి ఐడియా ఇస్తాను వస్తే ఏకంగా ఐసీలో పడుకోబెట్టేలా ఉన్నవే. నీలంటుడే ఎక్వేరియంలోని చేపల కోసం గ్యాలం వేసాడంట. మన దరిద్రం అని మన పేషెంట్ బెడ్ మీద పడుకుంటాం. మనకి ఏ జబ్బు ఉందో ఎవరికి తెలియదు. పడుకుని మనకి ఏదో కడుపు నొప్పో సంథింగ్ ఏదో పడుకుని వెంటనే అక్కడ కాంపౌండర్ వస్తాడు. కాంపౌండర్ వచ్చి అక్కడ ఇంజక్షన్ చేయడం కొంచెం పెడతాడు. సార్ ఏమైంది సార్ మీకు? ఏమైందా? పెద్ద పిల్ల అయ్యాను రా, ఇంట్లో ఖాళీ లేదని హాస్పిటల్ కూర్చోబెట్టారు.
ఎదవన్నారు ఎదవ ఇంజక్షన్ చేసిలోకి వచ్చావు నాకేమైందో కూడా తెలియదు నీకు వెళ్ళా కరెక్ట్ గా మన పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వస్తే ఎలా ఉంటది వస్తారు ఫ్రెండ్స్ ఎరా దోల తిరిందా ఎవరు నడపమన్నా నేను బైకు ఎలా ఉంది కాలు అమ్మని మరే ఎక్కడేసి అడుగుతాడరా వచ్చేదిరా సరే కానీ నువ్వు ఇక్కడ బెడ్ మీద పడుకున్నావు అక్కడ నీ గుంటనే మన రమేష్ గారు లైన్ లో పెట్టేస్తున్నాడు ఊరే నా సిచ్యువేషన్ నువ్వు మాట్లాడరా చెరువెండి ఒకటి ఎడితే చేపల పులుసు కావాలన్నట చెరువెండి ఒకటి ఎడితే చేపల పులుసు కావాలన్నట ఇన్నిలాంటి చెరువు ఎండిపోయిందని ఒకటి ఏడుస్తుంటే చేపల పులుసు కావాలంట రచ్చరవి ఇలాంటి నాకు చేపల పులుసు కావాలి కర్రీ పానికలు తెచ్చుకో నర్సులు ఎలా ఉంటారంటే మనల్ని బెడ్ మీద పడుకోబెడతారు డాక్టర్ చెప్తాడు అమ్మాయి ఇతనికి 15 minutes కోసం టాబ్లెట్ ఇవ్వమనేసి చేస్తాను సార్ వెళ్ళండి మీరు వెళ్ళండి ఆడు చెప్పింది ఒకటి అమ్మాయి చేసింది పడుకోబెడతాం మనల్ని పడుకోబెట్టి యాపిల్ గా తీస్తుంది తినేస్తూ ఉంటారు యాపిల్ పళ్ళు మన పక్కవే స్వాతి పుస్తకాలు చదువుతుంటాయి 15 minutes అయిపోతే అరగంట అయిపోద్ది టాబ్లెట్ అవుతుంది మళ్ళీ ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుని ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటుంది ఫోన్ మాట్లాడుకుని ఇంజక్షన్ చేస్తుంటది చెప్పు నువ్వు ఎప్పుడు ఇలా అంటావు నువ్వు ఫోన్ అయినా మాట్లాడు ఇంజక్షన్ అయినా చెయ్యు నా ప్రాణాలతో ఆడుకోకు హాస్పిటల్ రాకముందు లవరేమో నా గుండెకాయ తినేసింది ఇక్కడికి వచ్చి నువ్వు యాపిల్ కాయలు తినేసావు చూడడానికి వచ్చి నా తలకాయలు తినేసావు ఇంకేముంది కదా కాయలు ఓకే మరి ఇవాళ జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది రమ్య. ఎలాంటి సందర్భాల్లో పేరెంట్స్ పిల్లల్ని బతిమలాడతారు? అమ్మాయిలకు లైన్ ఇస్తే ఏ గానీ పక్కింటి ఆంటీకి ఏకరా తనకి పిన్ అవుతుంది అని చెప్తారు. సూపర్. మరి స్టూడెంట్స్ ఇవాళ గెటప్ స్పెషల్ ఎంజాయ్ చేశారా?